రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే, చాలామంది రైతులు కూడా మనకి ఎక్కువ శాతం ఈ నల్ల తామరను తట్టుకొని కంట్రోల్ చేసుకొని, అదేవిధంగా సెకండ్ స్టెప్ గ్రోత్ బాగా రావడానికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి ఎరువులు వేసుకోవాలని చెప్పి చాలామంది రైతులు మనకి ఎప్పుడైతే అడుగుతూ ఉన్నారు. అయితే మేజర్గా చూసుకుంటే కనుక ఇప్పుడు చాలామంది రైతులు ఒక కాపులు ఎక్కువ శాతం తెంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక కాపు ఉన్నా కూడా మళ్ళీ ఒక స్టెప్ గ్రోత్ రావాలని చెప్పి చాలామంది రైతులు అయితే అడుగుతూ ఉన్నారు. అయితే మేజర్గా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు మార్కెట్ రేట్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్గా ఉన్నాయి, బెటర్గా ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు మనకు మార్కెట్ రేట్స్ అనేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బెటర్గా అయితే ఉన్నాయి. కాబట్టి రైతులు దయచేసి ఇప్పుడే తోటల్ని వదులుకోవద్దు అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఈ సంవత్సరం కొంచెం బెటర్గా రేట్స్ ఉన్నాయి కాబట్టి రైతులు ఇంకా కొంచెం అదనంగా ఎరువులు వేసుకొని ఇంకో స్టెప్ కాపు కింద కాపించుకుంటే కనుక మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే గతంతో మనకు ఒక 2 సంవత్సరాల నుంచి పోల్చుకుంటే కనుక ఈ ఇయర్ రేట్స్ అనేవి చాలా బాగున్నాయి. కాబట్టి ఈ రేట్లకి మనకు ఖచ్చితంగా ఒక 4 డోసులు పర్ఫెక్ట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ప్రే చేసుకుంటే కనుక మళ్ళీ ఒక స్టెప్ గ్రోత్ వచ్చి మంచిగా ఒక 8 నుంచి 10 క్వింటాల కాప్ సెట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఒక 4 డోసులు అయితే మీకు ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అడుగును కూడా ఎలాంటి ఎరువులు వేసుకోవాలని చెప్పి కూడా పూర్తి విషయం అయితే తెలియజేస్తాను. ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అయితే ప్రజెంట్ మార్కెట్ రేట్స్ చూసుకుంటే కనుక మనకు డీలక్స్లు అయినా కానీ సరే, 5531 అయినా సరే చాలా వరకు 25,000 నుంచి 28,000 దాకా మనకు మార్కెట్ రేట్లు అయితే ఉన్నాయి. సూపర్ డీలక్స్ డీడీలు అయితే కనుక 26-28,000 దాకా హైయెస్ట్గా పలుకుతూ ఉన్నాయి. మనకు 5531 రకాలు చూసుకుంటే కనుక మనకు ఒక 25,000 దాకా మనకు 25 నుంచి 26,000 మధ్యలో మనకు రేట్లు అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా 2043 రకాలు అయితే మనకు 30 నుంచి 40,000 మధ్యలో 2043 రకాలు ఉన్నాయి. డబ్బీ కడ్డీ రకాలు చూసుకుంటే కనుక మనకు 60,000 70,000 దాకా ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం మనకి ఈ రేట్లు అనేవి చాలా బెటర్గా ఉన్నాయి కాబట్టి రైతులు ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా అంత తొందరగా తోటలను అయితే వదిలేసుకోకండి. ఈ నల్ల తామరను కంట్రోల్ చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ ఒక కాపు ఇప్పుడు బ్రహ్మాండంగా సెట్ చేసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇంకా కొంచెం మనకు టైం ఉంది. ఇప్పుడు మనకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఉన్నాం కాబట్టి ఈ ఫిబ్రవరి అంతా కాపాడుకున్నా కూడా ఖచ్చితంగా ఒక మంచి కాపు సెట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అందుకోసం మీకు ఒక బెస్ట్ ఒక 4 డోసులు అయితే చెప్తాను. వీటిని కనుక కంటిన్యూగా మీరు స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కాపు తెంపించిన తర్వాత యూరియా అనేది ఖచ్చితంగా వేసుకోండి. మీరు యూరియా ఎకరానికి ఒక బ్యాగ్ మాదిరిగా యూరియా వేసుకుంటే కూడా తొందరగా మనకు గ్రోత్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. యూరియా అనేది మేజర్గా మనకు చెట్టుని తొందరగా గ్రోత్ రావడానికి చాలా వరకు దోహదపడుతుంది. కాబట్టి ఒక 50 కేజీలు యూరియా అయితే వేసుకోండి. లేదా 28 అయినా కూడా పర్వాలేదు. 28 అని చెప్పి మనకు బయట మార్కెట్లు దొరుకుతుంది. 28 అయినా సరే ఒక బ్యాగ్ ఎకరానికి వేసుకున్నా కూడా తొందరగా మనకు చెట్టు గ్రోత్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే ఇదివరకు మనకు కాపు తెంపించుంటాం కాబట్టి చెట్టు కూడా సరైన బలం చేకూర్చాలంటే ఎరువులు అనేది అడుగున ఖచ్చితంగా వేసుకోవాలి. అడుగున ఎరువులు వేసుకున్న తర్వాతనే మనం స్ప్రే చేసుకున్న మందులు బెటర్గా పనిచేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అందులో భాగంగా యూరియా అయినా సరే లేకపోతే 28 అయినా సరే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులు ఎకరానికి ఒక బ్యాగ్ మాదిరిగా నీళ్లు కట్టి ఖచ్చితంగా చల్లుకోండి. చల్లుకున్న తర్వాత ఇప్పుడు మేజర్గా ఉండే సమస్య మనకు నల్ల తామర సమస్య చాలా విపరీతంగా అయితే ఉంది. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ చేసుకోవాలి. అది కంట్రోల్ చేసుకున్నప్పుడే మనకు మొక్క గ్రోత్ అనేది బాగా వస్తుంది. తర్వాత వచ్చిన కాపు కూడా సెట్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఈ 4 డోసులు పర్ఫెక్ట్గా వాడుకోండి. మళ్ళీ ఒక మంచి కాపు సెట్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఎందుకోసం అంటే మార్కెట్ రేట్స్ బెటర్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే తోటలను అయితే వదిలేసుకోవద్దు. ఈ విధంగా ఈ పొలం కూడా మనకి ఎక్కువ శాతం నల్ల తామర అనేది ఎక్కువ అటాకింగ్ అయ్యి బాగా ముడుచుకుపోయి డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది. ఇదే సిచ్యువేషన్ చాలా చోట్ల ఉన్నాయి. అయితే మేజర్గా మనకు మాచర్ల, పల్నాడు, వినుకొండ, మార్కాపురం ఆ సైడ్ ఏరియాలోనే ఎక్కువ శాతం తోటలు ఇప్పుడు ఇంకా కొంచెం ఇప్పుడు బెటర్గా అయితే ఉన్నాయి. మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా చాలా వరకు స్ప్రేయింగ్స్ అయితే ఆగిపోయాయి. ఇంకా మిగతా చోట్ల కొన్ని చోట్ల స్ప్రేయింగ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. చాలా చోట్ల ఇంకా ఎరువులు వేసి కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ఒక స్టెప్ గ్రోత్ కాపించాలని చెప్పి కూడా చాలామంది రైతులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు అదే విధంగా కూడా అడుగుతున్నారు కాబట్టి ఇవిడేమైతే మీకైతే చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి అడుగున ఎరువులు మాత్రం యూరియా అయినా సరే లేకపోతే 28 అయినా ఒక ఎకరానికి ఒక బ్యాగ్ మాదిరిగా నీళ్లు కట్టి చల్లుకోండి. చల్లుకున్న వెంటనే తర్వాత మీరు స్ప్రే చేయాల్సిన మందు చూసుకుంటే కనుక మనకు ఒకటి ట్రాజెంటా. ఈ ట్రాజెంటా అనేది మనం చెప్తా ఉన్నాము, ఒక 2 నెలలు అయింది దీన్ని లాంచ్ చేసి. మనము ఈ 2 నెలల్లోనే అయితే జరిగింది. దగ్గర 1,50,000 ఎకరాలకి ఈ మందు వాడడం అయితే జరిగింది. ఎంత బెటర్గా రిజల్ట్స్ వచ్చిందంటే ఇది మన నల్ల తామరని కంట్రోల్ చేయడానికి వేరే ఆప్షన్ రైతు దగ్గర లేకున్నప్పుడు ఈ ట్రాజెంటా మందు స్ప్రే చేసుకొని చాలామంది రైతులు నల్ల తామర నుంచి డ్యామేజ్ అయిన తోటల్ని మళ్ళీ రికవరీ చేసుకొని మంచిగా మళ్ళీ ఒక లైన్లోకి తీసుకోవడానికి ప్రధాన పాత్ర ట్రాజెంటా అనేది పోషించాలని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. చాలా వరకు చాలామంది రైతులు 4-5 సార్లు, ఒక రైతు 5 సార్లు, ఒకసారి 4 సార్లు, ఇంకో రైతు 3 సార్లు, 2 సార్లు, చాలామంది రైతులు రిపీటెడ్గా వాడిన రైతులు చాలామంది ఉన్నారు. మనమైతే రిపీటెడ్గా వాడండి అని చెప్పి ఏ రైతు కూడా మనమైతే చెప్పలేదు. కాకపోతే మిగతా మందులతో పోల్చుకుంటే చాలా వరకు చాలా బెటర్గా పనిచేస్తుందని చెప్పి చాలామంది రైతులు ఈ ట్రాజెంటా అనే మందుని 4-5 సార్లు వాడడం అయితే జరిగింది. మేజర్గా ట్రాజెంటా అనే మందు ఏంటంటే నల్ల తామర, బ్లాక్ త్రిప్స్ని, ఎర్రనల్లిని, పురుగుని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది.
గ్రోత్ మంచిగా రావడానికి, అదేవిధంగా పూత బాగడానికి, కాపు బాగడానికి, వచ్చిన పూత కాపు సెట్ చేసుకోవడానికి ట్రాజెంట్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే కనుక. కాబట్టి చాలామంది రైతులు దీన్ని వాడుతున్నారు. ఫీడ్బ్యాక్ అనేది అంత ఎక్సలెంట్గా ఉంది కాబట్టి ఒక రైతు నుంచి ఒక రైతు అట్లానే చేసుకొని ఈ విధంగా మందు దీన్ని ఇంత 1,50,000 ఎకరాలకి ఇప్పుడు స్ప్రే చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనకి చిల్లి ఉన్నది అంతంత మాత్రమే ఉంది. దాంట్లో కూడా ఇన్ని వేల ఎకరాలకి ఈ ట్రాజెంట్ అనే మందు వాడడం అంటే అంత ఆషమాషి విషయం కాదు. రిజల్ట్ లేనిదే ఏ రైతు కూడా కంపల్సరీగా వాడడు. దీని యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా మన ఛానల్స్లో చాలా ఉన్నాయి వీడియోలు, కావాలంటే వెళ్ళి చూడండి, మీకు పూర్తి విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మళ్ళీ ఒక స్టెప్ గ్రోత్ రావాలి అని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా ట్రాజెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. ఇది సింగిల్గానే స్ప్రే చేసుకుంటే ఎలా ఇబ్బంది లేదు. దీంట్లో కావాలంటే కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా ఒక న్యూట్రియన్స్ అనేది కలుపుకొని స్ప్రే చేసుకుని కూడా బెటర్ రిజల్ట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ట్రాజెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ప్రే చేయాల్సిన మందు. ఇది మనము బ్లాక్ థ్రిప్స్ని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది, ఎర్రనల్లిని కంట్రోల్ చేస్తుంది, పురుగుని కంట్రోల్ చేస్తుంది, మంచి గ్రోత్ తీసుకొస్తుంది, పూత తీసుకొస్తుంది, వచ్చిన పూత కూడా కాప్ సెట్ చేసుకోవడానికి ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ట్రాజెంట్ అనే మందు రిజల్ట్ అనేది ఎక్సలెంట్. ఈ సంవత్సరానికైతే వన్ ఆఫ్ ద టాప్ మందు ఇది కూడా చెప్పుకోవచ్చు. చాలామంది రైతులు వదిలేసుకోవాలి, నల్లి నల్ల తామరని ఇంత ఎఫెక్టివ్ డ్యామేజ్ చేస్తున్నాయి, ఏ మందులు స్ప్రే చేసినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు, ఎలక్ట్రిక్ సిజిమెంట్లైనా గ్రాసిహానబిలైనా ఏ మందులు స్ప్రే చేసినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు అనే సిచ్యువేషన్లో ఈ ట్రాజెంట్ అనే మందు వచ్చి చాలామంది రైతులు మిరప తోటల్ని కాపాడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అది రైతుల ద్వారానే, నేను చాలామంది రైతుల ద్వారానే నేను కూడా విన్నాను, చాలామంది రైతులు మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. దాని గురించి వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే వెళ్ళి చూడండి. ఇది ట్రాజెంట్ మందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రే చేసుకోవాల్సిన మందు. ఈ ట్రాజెంట్ మందు స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఒకసారి ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా డిఫెండర్ ఆర్బిటర్ అయితే ఒకసారి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. ఈ డిఫెండర్ ఆర్బిటర్ అనేది కూడా మనకు సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి, అధిక పూత రావడానికి, వచ్చిన పూత కాప్ సెట్ చేసుకోవడానికి, ఎర్రనల్లిని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఈ డిఫెండర్ ఆర్బిటర్ అయితే చెప్పుకోవచ్చు. ఈ 2 రకాల బుడ్లు అయితే ఉంటాయి, ఎకరానికి 2 కలిపి వాడుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే జంప్ అనేది వేసుకోండి. జంప్ అనేది ఒక 40 గ్రాములు దీంట్లో కాంబినేషన్లో వేసుకోండి. జంప్ అనేది మనకు ఫిప్రోనిల్ 80% రూపంలో ఉంటుంది. అది కనుక ఒక ఎకరానికి 40 గ్రాములు తీసుకొని ఈ డిఫెండర్ ఆర్బిటర్తో పాటు కలిపి స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా పై ముడత, కింది ముడత మొత్తం ఇలా ముడుచుకుపోయిన ముడతను కూడా ఈ 2 డోసులు స్ప్రే చేస్తే కనుక ఖచ్చితంగా మొత్తం విప్పారి మంచి గ్రోత్ వచ్చి పూత రావడానికి, వచ్చిన పూత కాపు సెట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఈ డిఫెండర్ ఆర్బిటర్ జంప్ కాంబినేషన్ కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక ప్రాసెస్ వాజ్గా ట్రాజెంట్ స్ప్రే చేసిన తర్వాత దానికి పర్ఫెక్ట్ మంది సెకండ్ డోస్ స్ప్రే చేసినప్పుడే ఖచ్చితంగా మనకు బెటర్ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ట్రాజెంట్ ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా డిఫెండర్ ఆర్బిటర్ దాంతోపాటు జంప్ కాంబినేషన్లో ఖచ్చితంగా వేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే కనుక మంచి స్టెప్ గ్రోత్ వస్తుంది. ఎక్సలెంట్గా గ్రోత్ రావడానికి డిఫెండర్ ఆర్బిటర్ అనేది చాలా బెటర్గా పనిచేస్తుంది. దీంతోపాటు జంప్ కాంబినేషన్ వేస్తాం కాబట్టి జంప్ అనేది మనకు ఫిప్రోనిల్ టెక్నికల్ ఉంటుంది కాబట్టి బ్లాక్ థ్రిప్స్ని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు ఈ డిఫెండర్ ఆర్బిటర్ అనేది మనకు ఎర్రనల్లిని కంట్రోల్ చేస్తుంది, ముడతని పూర్తి ఇలా ముడుచుకున్న దాన్ని ఇలా విప్పారే విధంగా మంచి గ్రోత్ వస్తుంది, పూత వస్తుంది, వచ్చిన పూత కాస్త కాపుగా సెట్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్గా డిఫెండర్ ఆర్బిటర్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ జంపు లేని కాంబినేషన్లో దీంట్లో అక్టారా లిక్విడ్ అయినా వేసుకోండి, పర్వాలేదు. అక్టారా లిక్విడ్ మనకు థైమిథాగ్జామ్ 30% ఎఫ్ఎస్ ఫార్ములేషన్లో ఉంటుంది. అక్టారా లిక్విడ్ ఈ డిఫెండర్ ఆర్బిటర్లో కలిపి స్ప్రే చేసుకుని కూడా బెటర్ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనం సెకండ్ డోస్గా స్ప్రే చేసుకోవాల్సిన మందు. ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి ఒకసారి థర్డ్ డోస్గా ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా ఈ వారాది అనేది స్ప్రే చేసుకోండి. ఈ వారాది అని చెప్పేసి ఉంటుంది మనకు. దీంట్లో హవాయి దాంతోపాటు వారది 2 రకాల బుడ్లు అయితే ఉంటుంది. ఇది ఎకరానికి వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా మనకు ఎర్రనల్లిని దాంతోపాటు పూత కాపు మంచిగా తీసుకోవడానికి, పై ముడత కింది ముడత నివారణకి, గ్రోత్ బారడానికి చాలా ఎక్సలెంట్గా దోహదపడుతుంది. ఈ వారది వచ్చేసి మనకు మేజర్గా మంచి పూత తీసుకోవడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ వారది చూసుకుంటే కనుక ఇది కూడా మనకు పై ముడత కింద ముడత పోతుంది, ఎర్రనల్లి పోతుంది, మంచి పూత కాపు రావడానికి, గ్రోత్ రావడానికి బెస్ట్గా వచ్చే ఒక ప్రొడక్ట్ వారది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా గత మనం 3 సంవత్సరాల నుంచి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. చాలా బెటర్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ వారది కూడా బెస్ట్గా ఉంటుంది మనకు. దీంతోపాటు కాంబినేషన్లో మీరు అంతకుముందు డిఫెండర్ ఆర్బిటర్లో జంప్ వేసింటే కనుక దీంతోపాటు కాంబినేషన్లో అక్టారా లిక్విడ్ వేసుకోండి. ఒకవేళ అప్పుడు అక్టారా లిక్విడ్ వేసింటే దీంట్లో జంప్ కాంబినేషన్ వేసుకోండి. ఖచ్చితంగా ఇది చూసుకోండి. అయితే దీంట్లో మీరు ఖచ్చితంగా అక్టారా లిక్విడ్ కానీ జంప్ కానీ ఏదో ఒకటి తీసుకొని దీంతోపాటు వారది అది కలిపి స్ప్రే చేసుకుంటూ కూడా ఖచ్చితంగా పంటలు వచ్చే ఎర్రనల్లి, నల్లతామర అన్నీ కూడా కంట్రోల్ అయ్యి, పై ముడత కింది ముడత కంట్రోల్ అయ్యి, మొత్తం ముడత అనేది ఈ విధంగా విప్పారి మంచి గ్రోత్ పూత వచ్చి కాప్ సెట్ చేసుకోవడానికి ఈ డోసులు అనేవి చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. ఈ వారది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా ట్రాజెంట్ అనేది మళ్ళీ రెండోసారి ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకోసం అంటే ఫస్ట్ ట్రాజెంట్ స్ప్రే చేసిన తర్వాత మనకు బ్లాక్ థ్రిప్స్ అనేది కంట్రోల్ అవుతాయి. అదేవిధంగా మొత్తం ఎర్రనల్లి మొత్తం కంట్రోల్ అయ్యి, ముడత కంట్రోల్ అయ్యి,
ఇలా విప్పారి మొక్క ఏదైనా సరే ఒకటి చెప్తున్నాను, ఒక్క డోస్తోనే ఎప్పుడు కూడా కంట్రోల్ అయితే అవ్వవు. ఎందుకోసం అంటే నల్లి నల్ల తామర ఈ సంవత్సరం చాలా హెవీగా ఉంది కాబట్టి ఒక ట్రయంట మందు స్ప్రే చేసిన వెంటనే మీకు పూర్తిగా రికవర్ అవ్వాలంటే కాదు. ఈ 4 డోసులు మీరు పర్ఫెక్ట్గా కంటిన్యూషన్గా వాడుకుంటేనే ఆ రిజల్ట్స్ అనేవి మీరు 100% చూడడానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ట్రయంట స్ప్రే చేసిన వెంటనే నల్ల తామర కంట్రోల్ అయిపోతుంది, ఎర్రలి కంట్రోల్ అవుతుంది. తర్వాత మనకు మొక్క అనేది ఈ విధంగా ముడత ముడుచుకుపోయింది కూడా విప్పారుతూ ఉంటుంది. వెంటనే మీరు డిఫెండర్ ఆర్బిటర్ జంప్ కాంబినేషన్ వేశారంటే ఖచ్చితంగా ఆ ముడత కాస్త ఉన్నది పూర్తిగా క్లియర్ అయిపోయి ఇంకా బెటర్ గ్రోత్ వచ్చి పూత బాగా వస్తుంది. ఆ తర్వాత వారధి వేస్తాం కాబట్టి దానికి పర్ఫెక్ట్గా ఇంకా వారధికి ఇంకా ఎక్సలెంట్గా పూత వస్తుంది, ముడత విప్పారుతుంది, ఇంకా హెవీగా గ్రోత్ వస్తుంది. ఆ 3 డోసులతో వచ్చిన పూతని కాపుని సెట్ చేసుకోవడానికి ఈ ట్రయంట్ అనేది మళ్ళీ 4వ డోసుగా ఉపయోగపడుతుంది. 4వ డోసుగా మళ్ళీ మనం ట్రయంట్ వేసినప్పుడు ఏమవుతుంది, మన 3 డోసులకి వేసిన వచ్చిన పూత కాస్త వెంటనే కాపుగా సెట్ చేసుకోవడానికి పూర్తిగా మొక్క ముడత అనేది క్లియర్గా అయిపోయి మంచి గ్రోత్ వచ్చి మంచిగా మన కాపు సెట్ చేసుకోవడానికి ట్రాజెంట్ అనేది 4వ డోసుగా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. కాబట్టి తర్వాత 4వ రోజు ఈ ట్రాజెంట్ వేసుకోండి. ఏ మందులైనా సరే ఇవి కూడా ఖచ్చితంగా 5 రోజుల నుంచి 6 రోజుల మధ్యలో ఒక డోస్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకుంటూ రండి. ఈ విధంగా ఈ 4 డోసులు స్ప్రే చేసుకున్నారంటే కనుక ఖచ్చితంగా మంచి కాపు సెట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా 4 డోసులు అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. మళ్ళీ ట్రయంట స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ సఫారీ వేసుకోవచ్చు. సఫారీ అనేది మనకు తెలిసిందే, చాలామంది రైతులు దీనికి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఎందుకోసం అంటే ఇది స్ప్రే చేసిన తర్వాత మిరప పంట అనేది మల్లెపూల తోట కంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంత ఎక్సలెంట్గా ఫ్లవరింగ్ వస్తుంది, ఎర్రనల్ని సమర్థంగా కంట్రోల్ చేస్తుంది. తక్కువ ఖర్చులో బెస్ట్ ఆప్షన్గా సఫారీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక బాక్స్ ఎకరానికి కాంబో ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గ్రోవెల్ సఫారీ 2 బుడ్లు ఉంటాయి దీంట్లో. ఆ 2 ఒకే ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో కూడా కాంబినేషన్లో మీరు కావాలంటే పోలీస్ కానీ జంప్ కానీ కాంబినేషన్లో అయితే వేసుకోండి. ట్రిప్స్ అంత హెవీగా లేవనుకుంటే ఓన్లీ సింగిల్గా మాత్రమే స్ప్రే చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఆ తర్వాత కావాలంటే మళ్ళీ అలెక్సా 5G, తర్వాత మళ్ళీ కావాలంటే ట్రాజెంటా. అది మీకుండే అక్కడ అవైలబిలిటీని బట్టి ఈ డోసులు కంటిన్యూషన్గా స్ప్రే చేసుకోవాలంటే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకోసం అంటే నేను ఇన్నిసార్లు మీకు చెప్పి వీడియో తీసి మరి చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం కొంచెం మనకు రేట్లు అనేవి బెటర్గా ఉన్నాయి. ఆ ప్రైజెస్ ఉన్నప్పుడే ఇంకో 4-5 క్వింటాల నుంచి 10 క్వింటాల దాకా మనము ఇంకా అధిక దిగుబడి తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. రేట్స్ లేకున్నప్పుడు మనం ఎంత చేసినా కూడా ప్రయోజనం అయితే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రైజెస్ బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక 5 క్వింటాల నుంచి 10 క్వింటాలు ఎక్కువ తీసుకుంటే కనుక ఇవాళ మార్కెట్లో మనకు తేజ అయితేనే సరే 19,000, 18,000 దాకా రేట్ అయితే నడుస్తూ ఉంది. ఆ రేట్ ప్రకారం చూసుకున్న కూడా 10 క్వింటాలు మనకు ఎక్స్ట్రా వచ్చినా కూడా ఖచ్చితంగా కాబట్టి ఈ విధంగా మనకు ఈ విధంగా చేసుకుంటే కూడా ప్రాసెస్ బెటర్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ డోసులు కంటిన్యూషన్గా వాడుకుంటూ చూడండి, ఒక మంచి కాపు సెట్ చేసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డోసులు మాత్రం వాడుకోండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. చాలామంది రైతులు అవి బయో మందులు అవి ఇవి అని చెప్పేసి అంటూ ఉన్నారు. అవన్నీ కూడా మీరు ఏవి మనసులో పెట్టుకోవద్దు. ఖచ్చితంగా వాడి చూడండి. రిజల్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా మా ఛానల్ చూడండి. రిజల్ట్ లేనప్పుడు మా ఛానల్ని కంప్లీట్గా వదిలేండి చూడడమే. రిజల్ట్ ఉంటే మాత్రమే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ సారి కూడా మీరు ఆ రిజల్ట్ లేకపోతే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ మందులు మేము చెప్పలేము. రిజల్ట్స్ బాగున్నాయి, రైతులకి ఉపయోగపడుతున్నాయనే ఉద్దేశంతోనే రిపీటెడ్గా ఇవే మందులు స్ప్రే చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే వేరే మందులు మనకు బయట స్ప్రే చేసినంత బెటర్ రిజల్ట్స్ అయితే రావట్లేదు. వాటి వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు, రైతు నష్టపోతున్న ఉద్దేశంతోనే మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా కంటిన్యూషన్గా డోసులు వాడుకోండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి 100% అయితే ఉంటాయి. ఇది ఖచ్చితంగా రైతు గుర్తుపెట్టుకుని ఈ విధంగా ప్రాసెస్ వైజ్గా స్ప్రే చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా పూర్తిగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇది వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.